అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇవాళ అలాంటి మరో వేడుక విదేశంలో జరగబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరంలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ పేరుతో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం అబుదాబి వెళ్లిన ప్రధాని మోదీ నిన్న యుఏఈలోని భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. 2015లో ప్రధాని మోదీ యుఏఈలో పర్యటించినప్పుడు అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ సన్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. జనవరి 2019లో యుఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాల భూమిని కేటాయించింది. దాంతో మొత్తం 27 ఎకరాల భూ విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 2017లో ప్రధాని మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంత పెద్దది మరొకటి లేదు. దేవాలయ అధిపతి బ్రహ్మ విహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. అబుదాబిలో 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ దేవాలయంలో మొత్తం 7 శిఖరాలు యుఏఈలోని 7 ఎమిరేట్స్ ని సూచిస్తాయి. అబుదాబి, యుఏఈ, దుబాయ్, షార్జా ఇలా మొత్తం 7 ఎమిరేట్లకు ప్రతీకగా 7 గోపురాలను నిర్మించారు. ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలున్నాయి. ఈ ఆలయాన్ని 700 కోట్ల రూపాయలతో నిర్మించారు. పింక్ శాండ్ స్టోన్ తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. సాంప్రదాయ, ఆధునిక వస్తు కళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది. ఆలయం శిఖరం ఎత్తు 108 అడుగులుంటుందని ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3D విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు.